వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో నమస్తే, నేనండి మీ రాకేష్ని. సో ఈరోజైతే మీ దగ్గరికి ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. మనమైతే ఈరోజైతే శ్రీ తిరుపతమ్మ వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా మల్లిగాడు. సో హాస్టల్ నుంచి అయితే నేను మా మల్లిగాడు అయితే వెళ్తున్నాం. మా మల్లిగాడికి అయితే కాలేజీలో ఫ్యాన్ బేస్ అయితే గట్టిగానే ఉంది. సో మొత్తం ఒక 20 మంది అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే బస్సు అయితే వెళ్ళాలి. కాలేజ్ నుంచి బయటకు వచ్చాం, బస్సు ఎక్కాం. ఇంకా బస్సులో మా వాడైతే పులిహార కలుపుతూనే ఉన్నాడు. ఏం కలుపుతున్నాడు ఆడికే తెలియాలి. సో కాలేజ్ నుంచి అయితే మేమైతే ఇద్దరం అయితే బయలుదేరాం. కాలేజ్ నుంచి నందిగామకి అయితే వెళ్తున్నాం. అక్కడ మిగతా వాళ్ళు అయితే వస్తారు. నందిగామ నుంచి మళ్ళీ అక్కడి నుంచి పెనగంచిప్రోలు వెళ్ళాలి. సో అటు ఇటుగా మా కాలేజ్ నుంచి పెనగంచిప్రోలు ఒక 40 to 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి మా బ్యాచ్. చూసారుగా మా బ్యాచ్ అయితే మంచి ఊపులో అయితే ఉంది హడావిడి చేయడానికి. సో అక్కడి నుంచి అయితే బయలుదేరాక వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి పెనగంచిప్రోలు వెళ్ళే దారిలో. సో మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇదంతా అయితే టెంపుల్ వ్యూ. మీకు ఒకసారి డ్రోన్లో ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను, మీరే చూడండి. అలాగే మన టెంపుల్ గురించి నాకు తెలిసింది కొద్దిగా మీకు చెప్తా, వినండి. అందులో ఏమైనా తప్పులు ఉంటే మీరే క్షమించండి. సో ఇంకా ఓవరాల్గా అయితే టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ తిరుపతమ్మ వారి టెంపుల్. ఇదైతే ఎన్టీఆర్ డిస్టిక్ పెనగంచిప్రోలు మండలంలో అయితే ఉంది. ఇది జగ్గేపేటకి 20 కిలోమీటర్ల సమీపంలో ఉంది. సో జగ్గేపేట వాళ్ళకైతే బాగా తెలిసి గుడి గురించి. ఇక్కడైతే మనం ఎలాంటి మొక్కుకున్న అమ్మవారు అయితే తీరుస్తారనే ఒక నమ్మకం అయితే చాలా గట్టిగా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే బోనాలు లాస్ట్ రోజు అంట. సో ఇంకా బోనాలు అంటే తెలిసిందే కదా, హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి తెలంగాణ బోర్డర్ దగ్గరలో ఉంటుంది, సమీపంగా. సో ఇంక అక్కడి నుంచి అయితే కాలు కడుక్కుందని చెప్పి అయితే బయలుదేరాం. అలా వెళ్తూ ఉన్నాం. కాలు అక్కడ ఏం కడుక్కుంటారా, మా ఊళ్ళో అయితే ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది అన్నారు. ఆ రివర్ పేరు అయితే కృష్ణా నది. సో ఇక్కడైతే మనమైతే స్నానాలు చేసుకొని పక్కకైతే రావచ్చు. మనకి పక్కనే లేడీస్కి సపరేట్గా, జెంట్స్ సపరేట్గా రూమ్స్ అయితే ఉంటాయి నార్మల్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. సో ఫైనల్గా అయితే మనం దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళాం. ఇదంతా లోపల వచ్చేసి టెంపుల్ వ్యూ. అమ్మవారిని చూసే వాళ్ళు మమ్మల్ని అయితే అలా కళ్ళారా చూసుకోవాలనిపించింది. సో ఇంకా అలా ప్రశాంతంగా దండం పెట్టుకొని బయటకు వచ్చి మొత్తం అయితే ఒక సెల్ఫీ అయితే దిగాం. కానీ అమ్మవారిని చూసినంతసేపు ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీకు రైట్ సైడ్లో కనబడేది అయితే లడ్డు టోకెన్స్, అక్కడ బ్రిడ్జి కనబడేదేమో ఫ్రీ దర్శనానికి తిరిగి వచ్చే దారి. బయటికి రాగానే మా వాళ్ళు ఓవర్ యాక్షన్ చూడండి. ఇంకా మా వాళ్ళు అందరూ కొబ్బరి చెప్పులు తింటూ అయితే కూర్చున్నారు. మా వాడైతే కెమెరాకి చూపిస్తున్నారు తింటారా అని. సో ఇదంతా గుడి లోపల వ్యూ. అది కనపడేది గోపురం అయితే గుడి ఎంట్రన్స్లోకి వచ్చే మెయిన్ గోపురం. సో అట్నుంచి అయితే మనం దర్శనం చేసుకుని అయితే వస్తాం. ఇదంతా అయితే లోపల వ్యూ. అటు సైడ్ కనబడేవన్నీ అయితే ఫ్రీ దర్శనం. గుడి చుట్టూ తిరిగి అయితే మనం వస్తాం ఫ్రీ దర్శనానికి. అదే టోకెన్ అయితే మాత్రం ఎమ్మటే వచ్చేయచ్చు. ఈ గ్యాప్లో మా వాళ్ళందరూ హడావిడి చేస్తున్నారు. ఏంటా అని చూసేసరికి మా వేణుగాడిని అయితే హైలైట్ చేస్తున్నారు. తెలుసుగా మా వేణుగాడు ఎవరో ఈ గ్యాప్లో. మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. మా వేణుగాని వీడియోలు చూస్తున్నానని చెప్పి మా వాళ్ళు ఇద్దరు అయితే హాయ్ అయితే చెప్తున్నారు. మా వేణుగాడు అయితే ఇంకా చెప్పవసరం లేదు. అదేంటిది అనుకుంటున్నారా, ఇందాక చూసారు మా వేణుగాడు ఆర్టిస్ట్ గాడు. ఇదేమో ఆర్ట్, కొబ్బరి చెప్పుతో ఆర్ట్ అయితే గీసాడు పళ్ళతో. చూడండి మీరే ఆర్ట్ ఎంత బాగుందో. సో ఇంకెక్కడి నుంచి అయితే గుళ్ళోంచి అయితే మేము వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా వాళ్ళు ఇంకొంతమంది అయితే వేరే దగ్గర ఉన్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మేము అందరు కలిసి వండుకొని అయితే తినబోతున్నాం. సో బయలుకి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సర్లే ఎలాగో వెళ్ళిపోతున్నాం అని చెప్పి గుడి మొత్తం రౌండ్ వేద్దామని చెప్పి గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే తిరుగుతున్నాం. ఇంకా గుడి బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీరు చూడండి. ఈ గ్యాప్లో అక్కడ వర్షం చితక్కొట్టేసిందండి. ఇంకా అలాగైతే గుళ్ళోంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. ఇదంతా గుడి ఎంట్రన్స్. గోపురంలోంచి లోపలికి రాగానే గుడి ఎంట్రన్స్ వ్యూ. బయట అయితే పెద్ద నంది అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గుడి వ్యూ. ఇంకా అలా బయటికి రాగానే అయితే ఇంకా అమ్మవారికి బలిచ్చే వాళ్ళు అయితే అలా మేకల్ని డప్పులు కొట్టుకుంటే తీసుకొస్తారు. ఇంకా ఇదంతా అయితే అక్కడ కృష్ణ వాటర్ ఫ్లో అవుతుందని చెప్పా కదా, ఇదంతా వాటర్ వ్యూ. ఇంకా అలా గుళ్ళోంచి బయటికి రాగానే మనకి గోశాల ఉంటుంది. గుడి బయటే ఉంటుంది పక్కనే. సో అక్కడ మనం ఆవులకి ఏమైనా పెట్టాలనుకుంటే అక్కడ మనీ ఇస్తే మనకి వాటికి పెట్టే గడ్డి, అలాగే ఇంకోటి పిండలాగా ఇస్తున్నారు. సో అదైతే పెట్టచ్చు. ఇంకా ఇదైతే గుడి అవుట్ సైడ్ వ్యూ. ఇంకో ఫస్ట్ చూసింది అయితే ఎంట్రన్స్ వ్యూ. ఇదైతే కొంచెం ముందుకు వచ్చిన సైడ్ వ్యూ. సరే పదండి, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం.
ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పుడైతే పదండి మనం ఫుడ్ వండుకున్న దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం గార్డెన్లోకి. మీరే చూడండి ఆ వ్యూ ఎలాగుందో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. సో ఇంక ఇక్కడ నుంచి అయితే అలా వ్యూ చూసుకుంటూ అయితే వెళ్ళాం. బండి మీద అయితే నేను గణేష్ మా మణికంఠ గడ అయితే వెళ్ళాం. ఇంకెక్కడి నుంచి అయితే ఇదైతే గార్డెన్లోకి వెళ్ళే వ్యూ. సో ఇంకా అలా వెళ్తా ఉన్నాం. ఏంటి తుప్పల్లో ఉన్నాం అనుకుంటున్నారా? అదేం కాదండి, జస్ట్ వెళ్ళి అక్కడ వంట వండుకొని తినేసి చిల్ అవ్వడానికి. ఇంక ఈ సంగతి తెలిసిందే కదా మీ అందరికీ, వేణుగోపాల్ ద సిఎస్సి చెఫ్. సో ఇంకా ఆడు మల్లిగాడ అయితే వంట అయితే వండుతున్నారు. మంచి ఫైర్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం, మంచి రచ్చ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి అయితే బయలుదేరాం. వంట అయితే వండుకుంటున్నాం. ఇంకా మా ఎవరికి వంట అయితే రాదు, మా వేణుగాడు అయితే బాగా వండుతాడని చెప్పి ఇంకా వండుతా ఉన్నాడు. మాతో పాటు ఇంకా పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బాబాయ్ వాళ్ళు అయితే మంచి ఊపులో అయితే ఉన్నారు, మంచిగా చిల్ అయితే అయ్యారు వాళ్ళు. సో మీరే చూడండి మా వేణుగాడు ఎలా వండుతున్నాడో. ఇంకా అలా అయితే వండుతూ ఉండగా మా ఊళ్ళో అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊపులో ఉన్నారు. ఒక్కొక్కటి పాటలు పాడుతున్నారు, ఒక్కొక్కటి అయితే మంచి పులిజార్లు అయితే కలుపుతూ ఉన్నారు. ఇంకా చెప్పవలసిన మా వేణుగాడు చెఫ్ కలుపుతూనే ఉన్నాడు. వీడియో చూపిస్తుంటే చూపించద్దురా అంటున్నాడు. ఇప్పుడు మీకు ఇంకో మెయిన్ క్యాండిడేట్ని అయితే చూపిస్తా. అది ఎవరో కాదు, మా చైతన్య. చూడండి ఆడు ఓవర్ యాక్షన్ తీస్తున్నానని చెప్పి షోయింగ్ అయితే చేస్తున్నాడు. షోయింగ్ అనుకోకండి, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. చెప్పా కదా, ఒక బాబాయ్ అయితే వండాడు. ఆ బాబాయ్ వండికైతే ఒక్కొక్కటి ముక్కులోంచి అయితే నీళ్ళు వస్తుంది, అంత కారం అయితే వేసాడు. కానీ మంచి టేస్ట్ అయితే ఉంది కర్రీ. సో బాబాయ్ గురించి మీరే వినండి. మహానుభావుడు. ఇదంతా ఒక రకం అయితే మా ఎల్సీగాడు పని చేస్తున్నాడు. మేమందరం షాక్లో అయితే ఉన్నాం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఇంకా మా మల్లిగాడు వేణుగాడు అయితే పెరుగు ప్యాకెట్లు తీసుకొని అయితే వచ్చాడు. అందరూ అయితే సిద్ధం అయ్యారు, యుద్ధానికి సిద్ధమైనట్టు ప్లేట్లు పట్టుకొని. ఇంకా తినడం అయితే మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఏం రియాక్షన్ ఇస్తారా అంటే చూస్తూ ఉన్నాం. మా గణేష్ గారు బండిగాడు అయితే మంచిగా సర్వ్ అయితే చేశారు. మా స్టార్టింగ్లోనే మా గణేష్ గారు వాటర్ పోసి అందరు మనుషుల్ని గెలుచుకున్నాడు. ఇంతకీ గణేష్ ఎవరు అనుకుంటున్నారు? డీజే గణేష్ గౌడ. మనోడైతే మంచి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇందాక చూసారు కదా బాబాయ్ పక్కన, ఇప్పుడు కూడా చిల్ అయితేనే ఉన్నాడు. ఇంకా మా వేణుగాడు వడ్డీయడం కూడా స్పెషలిస్ట్ అయిపోయాడు. ఇందులో వడ్డిస్తూ ఉన్నాడు అందరికీ. ఇంకే విధంగా చెప్పినా మా వేణుగాడిని బీట్ చేసేవాడు అయితే ఎవ్వరు లేరండి. ఇంక నేను ఏదో అలా షోయింగ్ చేద్దామని అయితే వెళ్ళాను. మా వీడియో కోసం అయితే అక్కడ నుంచున్నాం. మా ఊళ్ళో అయితే తినడం అయితే మొదలుపెట్టారు. సో ఇంకా మా వేణుగాడు అయితే వడ్డిస్తున్నాడు కర్రీ. కానీ ఏ మాటకి ఆ మాట, బాబాయ్ ఉన్న కర్రీకి అయితే హ్యాండ్స్ ఆఫ్ అండి, వేరే లెవెల్. ఇంకా మేము తింటున్నాడని చెప్పి మా వాడు వీడియో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అసలైన పర్ఫార్మర్ అయితే వస్తాడండి, చరణ్. వీడియో తీస్తున్నానని చెప్పి మా బర్త్డే బాయ్కి అయితే అన్నం పెడుతున్నట్టయితే లుక్ అయితే ఇస్తున్నాడు, చూడండి. చూసారండి వీడియో డబల్ యాక్షన్ అంతా చేసిన నకులు. లాస్ట్లో మాత్రం వీడియో కోసం అయితే నేను వడ్డిస్తున్నాడు, వచ్చిందా బాగా అంటున్నాడు. సో ఇంకా అలాగైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సో మా గణేష్ గారు అయితే ఫస్ట్ ముద్దెట్టుకోగానే కారం కారం అన్నాడు. ఆ రియాక్షన్ చూడాలండి. తర్వాత తిన్న తర్వాత మీకే వదిలేస్తున్నాం, చూడండి. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఫైనల్కి అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాం. గుడికి వచ్చాం, తిన్నాం, చిల్ అయ్యాం. అవన్నీ పెట్టలేదు. సో చిల్ అయ్యి ఇంకెవరి కాళ్ళు అయితే బయలుదేరాం. ఇంకేముందని చెప్పి సర్లేని అప్పటికి బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇంకా వీడు తెలుసుగా వేణు. సో ఇంకా అదైతే. సో మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ అయితే ఓవరాల్గా వెళ్ళిన బ్యాచ్ మొత్తం ఒక 20 మంది. సో మొత్తానికి అయితే ఫుల్గా అయితే చిల్ అయ్యాం. సో సరేనండి, మళ్ళీ కలుద్దాం, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.